ఆయన కన్నా ఇంకెక్కువగా ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. దేవుని కన్నా ఎక్కువగా ఇవ్వగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఈ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీకెందుకు పొందుకోవట్లేదంటే, మీరు ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోవట్లేదంటే మీరు అడగట్లేదు. ఎంత సింపుల్ గా ఉంది చూడండి. ఇది చాలా సింపుల్. ఇది దేవుని మాటలు కాంప్లికేటెడ్ కాదండి. దేవుని మాటలు కొన్నిసార్లు తంత్రాలు మంత్రాలలాగా చదివే వాళ్ళకి అర్థం కాకుండా వినే వాళ్ళకి అర్థం కాకుండా ఉండవు. దేవుని మాటలు చాలా వెరీ వెరీ సింపుల్, వెరీ ప్లెయిన్. అవి ఫూలిష్ పీపుల్ కి జ్ఞానం ఇస్తాయంట. సామెతల గ్రంథంలో ఉంటది కదా, దేవుని మాటలు, దేవుని వాక్కులు ఎంత మరి గొప్పవంటే బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయంట. జ్ఞానోదయం కలుగుతుంది మనకి. వెన్ వి రీడ్ అండ్ మెడిటేట్ ఆన్ ద స్క్రిప్చర్స్ వి విల్ బికమ్ వాయిస్. మన జ్ఞానవంతులుగా తయారవుతాం, జ్ఞానాన్ని సంపాదించుకుంటాం ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు. దేవుని వాక్యం చాలా సింపుల్ గా వ్రాయబడింది. దేవుడు అంటున్నారు, మీరు అడగట్లేదు కాబట్టి మీకు దొరకట్లా. ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పనివ్వండి. దేవుడు గొప్ప దేవుడు. హీఈస్ ద గ్రేటెస్ట్ గివర్. గొప్పగా ఇచ్చేవాడు ఆయనే. కానీ మనం అడగకపోతే ఆయనకి ఎంత ఇవ్వాలనుకున్నా, ఆయన దగ్గర ఎంత ఉన్నా మన దగ్గరికి ఏమీ రావు. అర్థమైందా? దేవుని దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు కావలసినవన్నీ ఆయన దగ్గర ఆయన ఇవ్వాలని కూడా ఎంత కోరుకుంటా ఉన్నాడు. కానీ నీవు అడిగే వరకు అవి నీ దగ్గరికి వెరీ సింపుల్. మనం అడగకపోతే మనం పొందలేమండి. ఎందుకు నేను పొందట్లేదు అంటే దేవుడు అంటాడు, నువ్వు అడగట్లా. నీకు అడగడం కొన్నిసార్లు చేత, యు డోంట్ నో హౌ టు ఆస్క్. ఏం చేస్తున్నారంటే 4వ వచనంలో, పోట్లాడుదురు యుద్ధం చేయుదురంట. పోట్లాడడానికి మాటలు వస్తున్నాయి కానీ నన్ను అడగడానికి మీకు మాటలు. మాకు తెలుసు, ఒక ఉన్నత స్థితిలో ఉండే ఒక కుటుంబము, జాన్ వెస్లీ గారు నన్ను ప్రార్థన చేయడానికి వారి ఇంటికి పిలిచారు. వారి తండ్రి గారే ఒక చాలా ఉన్నత స్థితిలో వారు పాలిటిక్స్ లో ఉండేవారు. వారు బ్రతికిన కాలంలో తన భర్త గారు కూడా ఒక ఎంపీగా చేశారు. తన తండ్రి గారు అయితే ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఆ కుటుంబంలో ఉన్న ఆ సిస్టర్ మమ్మల్ని వారి ఇంటికి ప్రార్థన చేయడానికి పిలిచి వారి ప్రార్థన గదిలోనికి తీసుకువెళ్ళి, ఇక్కడ నా కొరకు ప్రార్థన చేయండి అని జాన్ వెస్లీ గారు నన్ను అడిగినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత వారి సాక్ష్యం చెప్పారండి. వారి జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి వారి తండ్రి గారు అన్నారంట, నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నారంట. వాళ్ళ తండ్రి ఎవరంటే చాలా ఉన్నత స్థితిలో కోట్ల ఆస్తి ఉన్న తండ్రి. ఆ కుమార్తె యొక్క పరిస్థితిని బట్టి ఆ తండ్రి అన్నాడంట, నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అనగానే ఆ సిస్టర్ చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి ఎప్పుడైతే తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నాడో, నా తండ్రిని నేను అడగాలని ఆలోచన పక్కన పెట్టేసి మోకాళ్ళ మీద నా పరలోకపు తండ్రిని అడగడము మొదలుపెట్టా. నా భూలోకపు తండ్రి ఒకవేళ నాకు ఆస్తి ఇస్తే 1 కోటి రూపాయలు 2 కోట్లు వస్తాయేమోగా దేవా, అవి నాకు ఇవ్వనంటున్నారు కదా. కానీ నాకు పరలోకపు తండ్రి నువ్వు ఉన్నావు, నేను ఎందుకు మా తండ్రితో పోట్లాడాలి, నా తోబుట్టులతో ఎందుకు పోట్లాడాలి, నిన్ను అడుగుతా అని ఆ సిస్టరు దేవుని మీద ఆధారపడడం ప్రారంభించిన తర్వాత ఈరోజు ఈమె స్థితిని దేవుడు ఎంత అధికపరిచారంటే, వారు పుట్టింటి వాళ్ళందరికన్నా ఉన్నత స్థితిలో దేవుడు పెట్టారండి. హల్లెలూయా. ఆమె చెప్పిన సాక్ష్యం సచ్ ఎ పవర్ఫుల్ టెస్టిమనీ. కొన్నిసార్లు డబ్బు పెరుగుతా ఉన్నప్పుడు, హోదా పెరుగుతా ఉన్నప్పుడు విశ్వాసం తగ్గిపోతా ఉంటది. వారిని చూసినప్పుడు నేను చాలా ప్రభుని స్తుతించాను. ఎందుకంటే ఇంత ఉన్నత స్థితిలో ఉన్న ఇంత విశ్వాసమా. మేము వెళ్ళినప్పుడు కూడా షీ వాజ్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. ఇంటి నిండా ఫుడ్ అండి. మేము వెళ్తే టేబుల్ సరిపోనన్ని ఫుడ్, అన్ని డిషెస్ మాకు వడ్డిస్తానే ఉన్నారు. మా వల్ల కాదండి అంటే వడ్డిస్తానే ఉన్నారు. మీరు కూడా కూర్చొని తినండి అంటే, లేదండి నేను ఫాస్టింగ్ లో ఉన్నాను, గడిచిన 20 రోజుల నుండి ఫాస్టింగ్ లో ఉన్నా, ఇంకా కంటిన్యూ చేయాలని. చూడండి, ఇంటి నిండా ఫుడ్ కనబడతా ఉంటే, సుఖం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు యూజువల్ గా వచ్చే అనుభవాలు ఏంటంటే, తినుము తాగుము సుఖించుము అని అనుకుంటారు చాలా మంది. కానీ దేవుని గట్టిగా పట్టుకునేవారు ఈ లోక సంబంధంగా ఎంత హెచ్చింపు వచ్చినా వాటన్నిటిని పక్కన పడేసి దేవుని ఎదుట వినయముతో విధేయతతో సాగేవారు. హల్లెలూయా. నీవన్నీయు పోట్లాడడానికి మాటలు వాడడం కంటే దేవుని అడగడానికి మాటలు వాడితే ఎంత శ్రేష్టమో. ఇతరులతో ఆర్గ్యూ చేయడానికి మాటలు వాడడం కంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మన నోటిని, మన మాటలను, మన పెదాలను వాడితే ఎంత శ్రేష్టమో. మన గురించి మనం చెప్పుకోవడానికి మాటలు వాడడం కంటే నా యేసయ్య యొక్క గొప్పతనాన్ని చెప్పడం కొరకు మనం